అసలు వాళ్ళకి ఆసరా అందలేదు. అనర్హులేమో పెద్దోళ్ల పైరవీలతో పింఛన్లు తీసేసుకుంటున్నారు. దాంతో ఈ మోసాలకు చెక్ పెట్టాలనుకుంటోంది ప్రభుత్వం. ఆధార్తో లింకేజ్ పెడితే అసలెవరు నకిలీలు ఎవరు బయటకొస్తారంటోంది. అనర్హుల ఏరివేతకు పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ జిల్లాను ఎంపిక చేసింది రాష్ట్ర సర్కార్. ఆసరా అందుకుంటున్న అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ అందుకుంటున్న బోగస్ లబ్ధిదారులపై దృష్టి సారించింది. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ జిల్లాను ఎంచుకుంది. చాలా చోట్ల అనర్హులు ఆసరా పింఛన్ తీసుకుంటున్నారనే ఆరోపణలతో ఆ లిస్టును ఆధార్ లింకును ఆన్లైన్ కు ముడిపెట్టనుంది. జిల్లా వ్యాప్తంగా 2,53,000 మంది ఆసరా పింఛన్లు పొందడంతో ఈ జిల్లానే పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది ప్రభుత్వం. ఆసరాలో అక్రమాలను అరికట్టేందుకు అధికారులు పోస్టాఫీస్ ద్వారా పింఛన్లు అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు, 3 పురపాలక సంఘాలు, 1 కార్పొరేషన్ ఉన్నాయి. మొత్తం 25 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. పింఛన్ తీసుకుంటున్న 2,35,000 మందిలో 1,48,000 మందికి పోస్టాఫీసులో ఖాతాలున్నాయి. 17,000 మందికి ఆధార్ కార్డులు లేవు. ఆసరా అందుకుంటున్న వారిలో మరో 1,04,000 మందికి పోస్టాఫీసుల్లో ఖాతా సౌకర్యం లేదు. ఏది తక్కువ పడ్డది, 27 ఏళ్ళు పడ్డాయి, 27 ఏళ్ళు పడ్డాయి. నాకు పింఛన గురించి తిరుగుతున్నాము అయితలేదు సార్. గిట్లా మాకు అనేక తిప్పలు ఉన్నది, ఇల్లు లేదేమి లేదు, గరీబ్ వాళ్ళం ఉన్నాము. మత్తు సార్లు పోయినా కానీ అయితలేదు, తక్కువ ఉన్నది ఇవ్వమంటారు. ఆధార్ మీద వయసే చూస్తున్నారు కానీ మనసులో చూస్తలేరు సార్. ఇది ఏంది, కాగితాల మీద తప్పు పడుతుంది. ఆ తప్పు మా మీద మోపి మాకు ఇప్పుడు ఉపాసం ఉంచుతున్నారు. నాది 61 పడ్డది, 65 కావాలని అంటున్నారు. ఎన్నిసార్లు మున్సిపాలిటీకి అప్లికేషన్ చేసినా కానీ అది ఏమి వస్తలేరు, అందాక ఎన్నికోరకు వస్తలేరు, ఏమొస్తలేరు. ఆధార్ కార్డు, లబ్ధిదారుని వేలిముద్రను ఆన్లైన్ సర్వర్లో అనుసంధానం చేసి బోగస్ పింఛన్లను తీసివేయనున్నారు అధికారులు. 2,53,000 మందిలో కనీసం 15% బోగస్ పింఛన్లు బయటపడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. దీంతో డూప్లికేట్ సర్టిఫికేట్ ఇచ్చిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.